ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కలువాయి మండలంలోని జనసేన నాయకులు జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల జనసేన నాయకులు మనోహర్ మాట్లాడుతూ 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను నిలబెట్టి 21 స్థానాలు సంపాదించుకున్నారని, 175 స్థానాల్లో నిలబడిన జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకు పరిమితమై కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితికి దిగజారిపోయారని, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజా సమస్యలపై గళమెత్తాలని వారు హితవు పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈరోజు దిష్టిబొమ్మని దహనం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈరోజు మా పవన్ కళ్యాణ్ స్థాయి ఆయనకి లేదు. ఒక స్థానం నుంచి మేము మొదలయ్యి ఈరోజు 21 స్థానానికి చేరుకున్న ఘనత డిప్యూటీ సీఎం గారిది. ఆయన 151 సీట్లలో నుంచి 11 సీట్లకి పడిపోయిన ఆయన స్థాయి ఆయనది. ఆడే తెలిసిపోద్ది ఆయన మా పవన్ కళ్యాణ్ స్థాయి విమర్శించడం తగదు. ఈసారి విమర్శిస్తే ఆంధ్రప్రదేశ్లో లేకుండా తరిమి కొడతామని జనసేన నాయకులందరూ కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కలువాయి మండల నాయకుల సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆయన పరిపాలన చేతగాక 11 సీట్లుగా పరిమితం అయ్యి ప్యాలెస్లో కూర్చొని వీడియోలు పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం తప్ప పరిపాలన గురించి మాట్లాడే పద్ధతి లేదు. అదేవిధంగా పోటీ చేసి అన్ని స్థానాలు గెలిచి నిలబడి ప్రజల పరిపాలన గురించి ఆలోచిస్తూ ఎప్పుడు ప్రజల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేని ఒక వ్యక్తి సైకో. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే అందరూ ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. దానికి తగినట్టు ఈరోజు బస్టాండ్లో అందరి ముందు దిష్టిబొమ్మను దహనం చేసి బుద్ధి చెప్పడం జరిగింది. ఇంకోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మానుకొని ప్రజల పరిపాలన గురించి ఏదైనా ఉంటే చూసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తూ జనసేన వీర మహిళ ఈ నెల 14వ తేదీ పిఠాపురంలో జరగబోవు ఆవిర్భావ సభకు జనాభాని జన సమీకరణ చేసేదానికి ప్రతి మండలం ప్రతి గ్రామం తిరుగుతూ కలువాయి రావడం జరిగింది. కలువాయిలో అదేవిధంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది మనోహర్ ఆధ్వర్యంలో. అలాగే అందరూ కలిసికట్టుగా ఈ ప్రోగ్రాం చేపట్టడం చేశారు. ప్రతి ఒక్కరూ మాకు ఈ సంవత్సరము 2024, 25 అన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వడం అంతా మంచిగా జరుగుతుంది. ఈ మంచిలో భాగంగానే ఈసారి జరగబో పిఠాపురం ఆవిర్భావ సభ వేరే లెవెల్లో ఉంటుంది, భారీ ఎత్తున ఉంటుంది. ఆ సభని ఏ విధంగా సక్సెస్ చేయాలని మేముంటే మధ్యలో ప్రతిపక్ష హోదా కావాలి, మాకు మైక్ కావాలి అని కొట్లాడే రాజకీయ పార్టీలకు బుద్ధి సమాధానం చెప్పేదానికి 14వ తేదీ భారీ ఎత్తున మా బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పాల్గొనాల్సి కోరుతున్నాము. వెంగడగిరి నుంచి 2 బస్సులు, కలువాయి మండలం నుంచి రాదలిసిన వారందరికీ వెహికల్స్ అరేంజ్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. మనోహర్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎంతమంది వస్తారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొని పోయి మళ్ళీ సురక్షితంగా తీసుకొచ్చి దించేదానికి కూడా మేము వెనుకాడు. పార్టీని బలోపేతం చేసేదానికి, పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము.